మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 22 అధ్యాయము 47 వచనము. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాము. మీరెందుకు నిద్రించుచున్నారు? ఇక్కడ ఈ యొక్క శిష్యులు నిద్రా భారంతో వారు నిద్రిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో చెప్తున్నటువంటి మాట, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడి. ఈరోజు మనము ప్రార్థించటానికి వెనుకాడుతూ ఉంటాం. ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా ప్రార్థన పట్ల ఆసక్తిని చూపించము. శరీరానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరము కూడా ఆలోచించేది ఏంటి అంటే, మనకెప్పుడైతే శ్రమ వచ్చిందో, మనకెప్పుడైతే శోధన వచ్చిందో మనం ప్రార్థించటానికి ఇష్టపడము. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడి. మనం శోధనలోనికి వెళ్ళకుండా ఉండాలి అంటే, మనం సమస్యల్లోనికి వెళ్ళకుండా ఉండాలి అంటే, మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో మనము శోధనలోనికి వెళ్ళము అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుల, మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏం చేయమని చెప్తా ఉన్నారు? ప్రార్థించమని చెప్తా ఉన్నారు. కానీ మనము ఏం చేస్తూ ఉంటామో ప్రార్థించటము మానేస్తూ ఉంటాం. మనకున్నటువంటి బలహీనతలను బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి ఎక్కువ సార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థించకుండా ఉంటాము. ఎందుకు అంటే ఆ యొక్క లోకానుసారంగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మీరెందుకు నిద్రిస్తూ ఉన్నారు? మీరెందుకు ప్రార్థన మానేసి, మీరెందుకు ప్రార్థన విడిచిపెట్టి నిద్రిస్తూ ఉన్నారు? మీకున్నటువంటి ఆ యొక్క శారీరక బలహీనతలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటామో నిద్రిస్తూ ఉంటాం. ఇక్కడ శిష్యులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే నిద్రిస్తూ ఉన్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, మనం శ్రమలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, మనం చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన. నిజమే, ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ప్రార్థన మన పరిస్థితుల్ని మార్చేటువంటిది. ఈ ప్రార్థనే మన జీవితాలను బాగు చేసేది. ఈ ప్రార్థనే మన బ్రతుకులను బాగు చేసేది. ఈ ప్రార్థనే మన పరిస్థితులను మార్చేది. అలాంటి ప్రార్థన మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? ఒకసారి ఈ మాటను బట్టి మనము పరిశీలన చేసుకుందాం. మనం ప్రార్థనలో నిద్రిస్తూ ఉన్నామా? ప్రార్థన లేకుండా నిద్రిస్తూ ఉన్నవేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనము ప్రార్థించకుండా ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని బట్టి మనము మెలకువ తెచ్చుకుని మనము ప్రార్థించే వారిగా ఉందాం. ఎందుకంటే ప్రార్థనే మన విజయము. ప్రార్థనే మన ప్రతి సమస్యలకు సమాధానం ఇస్తుంది. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి ఇంత విలువైనటువంటి ప్రార్థనను మనం ఎందుకు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడి. మనము ప్రార్థించే వారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.